మీ పైన శాపము పని చేయదు, మీ పైన పాపము పని చేయదు, మీ పైన రోగానికి ఇక ప్రభుత్వము లేదు. మనం ఇంకా బలహీనులుగా ఉన్నాము అనంటే మనకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంటే నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారంట. నా ప్రజలకు జ్ఞానము లేక నశించిపోతున్నారు. బ్రదర్, ఈ దేవుని వాక్యం ఇలా ఉంది. దేవుని నమ్ముకున్నప్పటి నుండి మా జీవితంలో ఏ శిక్ష మాకు రాదు అని దేవుని వాక్యం ఉంది. కానీ ప్రజలలో మాత్రం శిక్ష చూస్తున్నాం. రోగం అనే శిక్ష చూస్తున్నాం, దరిద్రం అనే శిక్ష చూస్తున్నాం, కష్టము అనే శిక్ష చూస్తున్నాం, కన్నీరు అనే శిక్ష చూస్తున్నాం. అంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే, దేవుని వాక్యాన్ని లోతుగా మనుషులు గ్రహించక, ఆ లోతులలో ఉన్న అర్థాన్ని పట్టుకోక దేవుని సన్నిధిలో ఆ దేవుని వాక్యాన్ని మనము అర్థం కావట్లేదు. అందుకనే దేవుని సన్నిధిలో దేవుడు ఎప్పుడో మాట్లాడేశాడు. కాగా ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వారికి ఏ శిక్షా విధి లేదు. మీకు, మీ కుటుంబానికి, మీ జీవితానికి, మీ జీవితాలు ఎప్పుడైతే యేసయ్యకి ఇస్తారో అప్పటి నుండి ఏ శిక్ష కూడా మీ మీద యేసు నామములో వర్తించదు. మీ జీవితంలో శిక్షించడానికి దేవుడు ఈ లోకానికి ఎవరిని తీసుకురాలేదు. శిక్షించడానికి లేకపోతే బలహీనపరచడానికి ఎవరిని ఈ లోకానికి తీసుకురాలేదు, కానీ దీవించడానికి తీసుకొచ్చాడు. అయితే ఈ శిక్ష మన జీవితంలో పనిచేస్తుంది కదా, ఈ శిక్ష మన మీద ఏలుతుంది కదా, రోగము మనను బాధిస్తుంది కదా, దరిద్రము మన జీవితంలో ఎట్లా పనిచేస్తుంది కదా, వీటి గురించి మనం నేర్చుకుందాం. పాపము జీవము ఇచ్చే ఆత్మ అంటే ఎంతమంది ఇక్కడ యేసయ్యను నమ్ముకున్నారు కదా, మన జీవితాన్ని యేసయ్యకి ఇచ్చినాం కదా. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం యేసయ్యకి ఇచ్చామో అప్పటి నుండి ఒక క్రియ జరిగిందంట. ఏ క్రియ జరిగింది అనంటే పాపము, మరణము. ఈ నియమములు దేని నుంచి వస్తాయి అనంటే జాగ్రత్తగా వినండి. ఈ పాపము, మరణము, దీనికి బలము, పాపానికి బలం ఏంది తెలుసా? అసలు పాపం ఎక్కడ బలం పుంజుకుంటుంది? పాపానికి బలం ఎక్కడొస్తుంది అంటే ధర్మశాస్త్రం నుంచి వస్తుంది. ఈ ధర్మశాస్త్రము నుంచే పాపము బయటికి వచ్చింది. ఈ ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి పాపానికి బలం వచ్చింది. ఈ పాపము వలన ఏమైంది అనంటే మరణం వచ్చింది. మొదటికి ధర్మశాస్త్రం వచ్చి పాపానికి బలం వచ్చింది. రెండవది మరణము అంటే ఆ పాపము వలన మరణం వచ్చింది. అంటే ఇవి రెండు నియమాలు ఒకదానికి ఒకటి లింక్ అయి పనిచేస్తా ఉన్నాయి. ఏది? ఒకటి ధర్మశాస్త్రము వలన పాపానికి బలం వచ్చింది. ఈ పాపానికి బలం రావటం వలన మరణము మనుషుల్లో ఎంటర్ అయింది. అంతకంటే ముందు మరణానికి బలం లేదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో అప్పుడు మరణానికి బలం వచ్చింది, పాపానికి బలం వచ్చింది. ధర్మశాస్త్రము కంటే ముందు మరణానికి బలం లేదు. ఎందుకంటే అప్పుడు మనుషులు 965 సంవత్సరాలు, 1032 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బ్రతికేటోళ్ళు. ఎందుకు? అప్పుడు మరణానికి బలం లేదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో అప్పుడు పాపముకు బలం వచ్చి ఆ పాపం ఏం చేస్తుంది అనంటే మనిషిని ఎక్కువ కాలం బ్రతకకుండా మనిషిని పట్టుకొని చంపేస్తా ఉంది. అప్పుడు ఇంకొక లెక్క వచ్చింది. ఏం లెక్క వచ్చింది అనంటే 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 90 సంవత్సరాలు. అంతకంటే ముందు 900 సంవత్సరాలు, 350 సంవత్సరాలు, 630 సంవత్సరాలు మనుషులు బ్రతికారు మన భూమి మీద. మన పూర్వీకులు బ్రతికారు అట్లా. అయితే దేని వలన అంటే పాపము వలన. అయితే ఈ పాపము ఏం చేసింది అనంటే మరణాన్ని తీసుకొచ్చింది మనిషిలోనికి. ఈ మరణాన్ని కొట్టివేయడానికి దేవుడు ఏం చేశాడు అంటే ఆ నియమాన్ని సిలువలో కొట్టివేశాడంట. హల్లెలూయా. మీ జీవితంలో పాపము, మరణము, ఈ రెండిటికి ఉన్న బలము యేసయ్య సిలువ మీద ఎప్పుడో కొట్టివేశాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఇదిగో నాయన,
కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నావు. పాతవన్నీ గతించాయి, సమస్తము కొత్తయే అన్నావు తండ్రి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదన్నావు. పాప మరణముల నియమముల నుండి యేసయ్యా మీరు మమ్మల్ని తప్పించారు. ఈ జ్ఞానము మాకు లేకుండా దేవా మేము ఎంతగానో వేదన పడుతున్నాం తండ్రి. పాప వేదన, మరణ వేదన, బలహీన వేదన, రోగము వేదన, లాసెస్ వేదన, బలహీన ప్రతి పరిస్థితి వేదన మేము అనుభవిస్తున్నాం నాయన. మా జీవితంలో దేవా నీ కృప ద్వారా ఈ వేదనల నుంచి మమ్మల్ని బయటికి తీయండి. ఎందుకంటే మీరు వాగ్దానాల చేత మీరు మాతో మాట్లాడారు. ఈ సంవత్సరం నేను ఇలా చేస్తాను, ఈ సంవత్సరం నేను ఇలా మాట్లాడతాను, ఈ సంవత్సరం నీ జీవితంలో నేను ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాను, ఈ సంవత్సరంలో నేను ఈ వాగ్దానాన్ని చూపిస్తాను, ఈ సంవత్సరంలో ఈ మేలులు చేస్తానని వాగ్దానాల ద్వారా మాట్లాడారు యేసయ్య. తండ్రి, ఈ సంవత్సరము నా జీవితంలో మీరు ఏ వాగ్దానం ఇచ్చారో ఆ గొప్ప పవర్ఫుల్ వాగ్దానము నా లైఫ్లో నెరవేర్చబడాలి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.